సౌభాగ్యలక్ష్మీ రావమ్మ అమ్మా, సౌభాగ్యలక్ష్మీ రావమ్మ. ఆవిడది నిరంతర కారుణ్యం, ఎప్పుడూ కరుణామూర్తి అమ్మ. మరెందుకు అమ్మ కొట్టింది అంటే, అలా కొట్టకపోతే వాడు తినడు అన్నం తినకపోతే వాడికి ఆరోగ్యం నిలబడదు, బలం రాదు. వాడి క్షేమం కోసం కొట్టింది. వాడి క్షేమం కోసం కొట్టే అమ్మ కారుణ్యం ఎలా ఉంటుందో, అమ్మవారు ఒక్కొక్కప్పుడు పెట్టే పరీక్ష కూడా అలాగే ఉంటుంది. అందుకే పట్టుకొచ్చి నిర్మాల్యాన్ని ప్రసాదంగా ఇచ్చాడు దుర్వాసో మహర్షి. వెనక్కి రండి. దాన్ని కళ్ళకద్దుకుని తల మీద పెట్టుకోవలసిన వాడు కళ్ళకద్దుకుని తల మీద పెట్టుకోలేదు. పెట్టుకోకుండా తీసి ఏనుగు మీద పారేశాడు. ఏనుగు తొండం బట్టి లాగి కింద పారేసింది. కింద పారేసిన ఏనుగు కాలుతో తొక్కేసింది. కాలుతో తొక్కేస్తే ప్రసాద తిరస్కారమైంది. ప్రసాదమును తిరస్కరిస్తే ఈశ్వరానుగ్రహమును తిరస్కరించినట్టు. మాకు అక్కర్లేదు ఈశ్వరానుగ్రహం. ఈశ్వరానుగ్రహం అక్కర్లేదన్నవాడు వృద్ధిలోకి ఎలా వస్తాడు? కాబట్టి వృద్ధిలోకి రాలేడు, సంకల్పం నెరవేరదు. కాబట్టి ఇప్పుడు దీనికి ఏమిటి కారణం? అహంకారం. అహంకారానికి కారణం సంపద. సంపద వలన అహంకారం పొందాడు. ఏ కారణానికి అహంకారం ఉందో ఆ కారణం తీసేస్తే అహంకారం పోతుంది. తీసేస్తాను, ఎంతసేపట్లో తీసేయాలి? కారణం ఆయనే చెప్పాడు, అది అనుగ్రహం. అందుకే శాపానుగ్రహం ఇచ్చారంటారు. శాపం ఎందుకు ఇస్తారంటే మళ్ళీ బుద్ధి తెచ్చుకోవడానికి ఇస్తారు మహర్షులు, అంతేగాని బాధ పెట్టడానికి ఇవ్వరు. అందుకే లక్ష్మీ సముద్రంలో పడిపోతుంది అన్నాడు. నేను ఈ ఐశ్వర్యం అంతా పోతుంది. ఇప్పుడు లక్ష్మీ సముద్రంలోకి వెళ్ళిపోయి ఇంద్రుడికి ఉత్సాహం అంతా నశించిపోయింది. ఆయనకే నశించిపోతే ప్రజలందరికీ ఉత్సాహం నశించిపోయింది. జడత్వం వచ్చి ప్రతిస్పందన లేదు, అలా కూర్చుంటారంతే. ఏముంటో ఒక్కొక్క ఇంటికి మీరు వెళ్ళండి, నిస్తేజంగా ఉంటుంది. ఏమిటి అలా అంటే, ఆ ఇంట్లో ఎవరికి ఉత్సాహం ఉండదు. బొమ్మలు ఎలా ఉంటాయో అలా ఉంటాయి. ఒక్కొక్క ఇంటికి మీరు వెళ్ళండి, ఎవరిని చూడండి రబ్బర్ బంతుల్లో ఆడుతుంటారు, అంత సంతోషంగా ఉంటారు, చక్కగా అంత గౌరవంగా మాట్లాడుతుంటారు, అంత ప్రేమగా మాట్లాడుకుంటుంటారు, ఈసడించుకోరు. అంత చక్కగా, అంత సమన్వయంగా, అంత సంతోషంగా ఉంటారు. కోడల్ని పిలిచో మాట చెప్పారనుకోండి, అలాగే మామయ్య గారు. కొడుకుని పిలిచో మాట చెప్పాడు అనుకోండి, అలాగే నాన్నగారండి. కొడుకు నాన్నగారండి మీరు ఇవాళ ఇలా చేయకండి నాన్నగారండి, మీకు ఒంట్లో బాగుండట్లేదు. అలాగేరా, తప్పకుండా. నువ్వు నాకు చెప్పడండి అండ తండ్రి. ఎంత ప్రేమో! ఈ ఉత్సాహం, ఈ సంతోషం నశించిపోయింది అనుకోండి, ఆయన ఈవిడికి చెప్పడం, నా మాట వినాలే ఉన్నాను. ఎవరైనా వచ్చి ఏమండి చెప్పపోయారు, వాడు నా మాట వింటాడండి, ఇంకేం గౌరవం ఆ కుటుంబానికి. ఎప్పుడైతే ఉత్సాహం పోయిందో రాక్షసులు ఆక్రమిస్తారు. రాక్షసులు ఆక్రమించడం అంటే ఏంటో తెలుసా? దేవతా గుణములు పోయాయి, రాక్షస గుణములు వచ్చాయి. రాక్షసులు ఆక్రమిస్తే లోకంలో ప్రశాంతత ఎక్కడుంటుంది? వాళ్ళ సంతోషం వాళ్ళది, రాక్షస సంతోషం. కానీ లోకంలో ఎవరికి మాత్రం శాంతి ఉండదు. దీనికి కారణం లక్ష్మి యొక్క అనుగ్రహము తొలగిపోయింది. ఆవిడ చూడలేదు లోకం వంక. లోకం ఆవిడ వంక ఎదురు చూడడం మొదలు పెడుతుంది. ఇప్పుడు బాగా తీవ్రంగా చూస్తుంది. అమ్మా అమ్మ 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 మళ్ళీ అనుగ్రహించమ్మా, తప్పైపోయిందమ్మా, ఇంకెప్పుడు ఇలాంటి బుద్ధి తక్కువ పనులు చేయమమ్మా అంటుంది. ఆవిడేమి నువ్వు నాకేదో యజ్ఞం చెయ్యి, నువ్వు నాకు యాగం చెయ్యి అందో. అమ్మ కదూ, అమ్మ తప్పైపోయిందమ్మా, అమ్మ తప్పైపోయిందమ్మా అన్నాడు అనుకోండి పిల్లాడు, అమ్మ ఇంకెప్పుడు చేయనమ్మా, అమ్మ తప్పైపోయిందమ్మా అన్నాడు అనుకోండి, అమ్మ అమ్మ అని అమ్మ పాదానికి ఇలా తల కొట్టుకున్నాడు అనుకోండి, అమ్మ తట్టుకోలేదు. దెబ్బ తల్లికి తగిలినా చటుక్కున లేచి, పోన్లేరా దానికి ఎందుకంత బాధపడతావు, వదిలి ఇంకక్కడతో అని గబగబా తీసుకొచ్చి పెరుగు అన్నం పెడుతుంది. అమ్మ అమ్మే. ఆ తల్లి యొక్క అందుకే లోకమాత అని పేరు ఆ తల్లికి, లోకములను కన్న తల్లి. అటువంటి తల్లి ఎంత అనుగ్రహంతో ఉంటుంది. సర్వం శ్రీ ఉమామహేశ్వర పరబ్రహ్మార్పణమస్తు. స్వస్తి.